నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మ. సొసైటీలో రకరకాల వ్యవస్థలు ఉంటూ ఉంటాయి, రకరకాల ప్రాజెక్టులు ఉంటూ ఉంటాయి, రకరకాల బిజినెస్లు ఉంటూ ఉంటాయి. ఏదో మంచి కోసమే దాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటాం, కానీ కొన్ని ఎందుకో చెడ్డ పేరు ఆపాదించుకుంటూ పోతాయి. ఇప్పుడు ఎవరైనా ఓయో అని మాట్లాడేవనుకోండి, పైనుంచి కిందాకి ఇట్లా చూసే పరిస్థితి. అవునా కదా? అది ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడికైనా సరే. వేరే ప్లేస్కి వెళ్తున్నాము, ఓయోలో రూమ్ బుక్ చేసుకున్నాం, విత్ ఫ్యామిలీ వెళ్తున్నాం, ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు, ఓయో పిచ్చా నీకు అంటున్నారు. నాకు అనిపించింది, ఇప్పుడు అందరూ అఫోర్డ్ చేయలేరు, అందరూ హోటల్స్లో ఉండలేకపోవచ్చు, వాళ్ళని బేస్ చేసుకునే పెట్టింది ఓయో. కొంచెం చాలా తక్కువ అమౌంట్కి మనం వెళ్ళి, అంటే మనం ఆ రూమ్లో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక వర్క్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్పిటల్ పని మీద వెళ్తున్నాం, రూమ్కి వెళ్ళాలి, కాస్త ఫ్రెష్ అప్ అవ్వాలి, ఆ హాస్పిటల్ పని ఇంకో పనికి వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ రేపు కూడా ఉందనుకోండి, సాయంత్రం వస్తాం, పడుకుంటాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు రైల్వే స్టేషన్లో రెడీ అయ్యే వాళ్ళు ఇంతకు ముందు ఆ వెయిటింగ్ హాల్స్లో, దానికి మనం ఒక రకంగా చెప్పడం ఇది మనం చూస్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ దాన్ని ఎక్కడికి పట్టుకొచ్చారు అని అంటే, కొంతమంది అయితే వల్గర్ లాంగ్వేజ్ పెట్టి మాట్లాడతారు, ఎల్ వర్డ్స్ పెట్టి మాట్లాడతారు. అది కరెక్ట్ అని నాకు అనిపించింది. బట్ అక్కడ జరిగే కార్యకలాపాలు కూడా కొన్ని అలానే ఉన్నాయి. ఏమంటారు మీరు? యాక్చువల్గా ఓయో అనేది ఒక 25 ఏళ్ళ కుర్రాడు స్థాపిస్తే అప్పుడప్పుడే స్టార్టప్ కంపెనీలకి ఎన్డీఏ కూటమి ఆహ్వానం పలుకుతున్న రోజుల్లో యంగ్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ఇండియా ఒక అవార్డు కూడా తీసుకున్నాడు. ఆయన పేరు మర్చిపోయాను, వ్యవస్థాపకుడు. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎంత మంచి కితాబు ఇచ్చారంటే, ఇట్లా లాడ్జీలు అన్నీ ఇట్లా ఏదైతే ఉన్నాయో హాస్పిటాలిటీకి సంబంధించినవి దేశంలో ఉన్న అన్నింటినీ కూడా అనుసంధానం చేయాలనే థాట్ నీకు వచ్చిందబ్బా, ఈ ఛాయ్ వాళ్ళకి రాలేదు, సూపర్ నువ్వు అని చెప్పి ఆయన స్టేజ్ మీద కూడా ఆయన పొగిడాడు. సో అది మంచి కాన్సెప్టే. ఆయన సింగిల్ ఎన్పి పెట్టాడు, ఆయనకి పెట్టుబడి పెట్టాడు, ఒక రూమ్ కొనుక్కోడు, ఒక లీజుకి తీసుకోడు, ఏమీ లేదు. యాప్ పెట్టి దాంతో లైక్ బైక్స్ ర్యాపిడో ఇట్లాగే వాళ్ళు కూడా బైక్స్ ఏం కొనరు కదా, డ్రైవర్ని బైక్స్ని ఏం కొనరు కదా, జస్ట్ మేనేజ్ చేస్తున్నారు. సో అట్లాగే ఇది చేస్తే స్టార్టింగ్లో బాగానే యూజ్ అయ్యింది. ఇంకొంతమంది ఓయోలో అప్లై చేసుకుంటే అది వెళ్ళి ఫోన్లో యాప్ చూపిస్తే రూమ్ ఇచ్చేస్తున్నారు. జనరల్గా పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు ఓయో ద్వారా ఇచ్చినా ఏం ద్వారా ఇచ్చినా ఎవరు ఆక్యుపై చేస్తున్నారు, ఎంతమంది ఉంటున్నారు, అందులో ఒకటిది కంపల్సరీగా వాడి ఐడెంటిటీ ప్రూఫ్, అది కూడా విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆథరైజ్ చేసిన ఐడి ప్రూఫే ఉండాలి. అంతేగాని ప్రైవేట్ ఎంప్లాయీ కదా, ప్రైవేట్ ఎంప్లాయీ ఐడి కార్డు తీసుకోవడానికి యాక్సెప్ట్ కాదు. బట్ ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్ అవి చూపిస్తారు. అది చూపించేసినప్పుడు ఇంకా వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటి వస్తున్నారు అబ్జెక్షన్ అనేది లేదు. సో ఇట్లా అయిపోయిన తర్వాత మంచి మంచి హోటల్స్ ఆథరైజ్డ్గా ఉంది కాబట్టి ఫస్ట్ నాకు తెలిసి స్టూడెంట్సే ఇది ఎక్కడో స్టార్ట్ చేశారు. నేను నా కళ్ళతో కూడా చూశాను. నేను ఆఫీస్ పని మీద వైజాగ్, విజయవాడ వెళ్ళి లాడ్జీలో ఉంటున్నప్పుడు కూడా తెలిసిపోతుంది. అదొక అపార్ట్మెంట్ లో ఇప్పుడు ఎయిర్బిఎన్బిస్ కూడా అవే. ఇప్పుడు ఎయిర్బిఎన్బిస్ లో కూడా ఎందుకు వేరే వాళ్ళు వెళ్ళరు అని అనుకుంటాం మనం. ఎయిర్బిఎన్బిస్ కూడా అట్లానే ఉంటాయి, కానీ ఎందుకు ఓయో అనేసరికి చాలా చెడ్డ పేరు వచ్చేసింది. అది అంటే ఏది ఎక్కువ ఫెమిలియర్ అయితే దానికి ఆటోమేటిక్గా ఒక వ్యక్తి కానీ వ్యవస్థకు కానీ ఎంత క్రేజ్ ఉంటుందో దానికి రెట్టింపు సంఖ్యలో విమర్శకులు కూడా అలాగే ఉంటారంట. అంటే యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు మీరెవరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పిచ్చయ్యే వాళ్ళు ఉన్నారో అంత రెట్టింపు సంఖ్యలో విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఊరికే యాక్ట్ చేస్తున్నాడు అని. అట్లాగే ఓయో అనేసరికి బాగా మిగతా మీరు చెప్పారు ఆ యాప్స్ ఇంక ఉన్నాయి, గోబిబో అని చాలా ఉన్నాయి కదా, ఇండియా కప్ ఫేమ్ అనేది వస్తుంది, అదొకటి, చాలా ఉన్నాయి, ఇక్స్కో అని ఒకటి ఉంది, అట్లా చాలా ఉన్నాయి. కానీ దీనికి ఎందుకు అని అంటే, ముందు మార్కెట్లోకి ఈ విధమైన కాన్సెప్ట్తో వచ్చింది కాబట్టి దీన్ని ఫస్ట్ ఎక్కువగా యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సాధారణంగా మనం లాడ్జ్కి వెళ్ళామనుకోండి, ఆధార్ కార్డు ఇవ్వాలి, సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎంతమంది ఉంటున్నారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అది మన ఇద్దరు బుక్ చేసుకుంటే ఇద్దరికి, ఒకవేళ 3 మెంబర్స్ ఉంటే సెపరేట్ బెడ్ వేస్తారు. సో వాళ్ళ దగ్గర ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఓయోస్కి అవి లేవా? సీసీ కెమెరాస్ ఉండట్లేదా? ఆధార్ తీసుకోవట్లేదా? అదే చెప్తున్నాను కదండి, సేమ్ కాన్సెప్ట్. ఏదైతే ఇన్ సమ్ రెసిడెన్సీ హోటల్ పేరు ఏదైతే నేమ్ కాన్సెప్ట్ అదే, వాటన్ని రూమ్స్ అని ఏదైతే అవన్నిటికీ ఒకటే ఉంటుంది. వాళ్ళకు కూడా ఇవాళ రేపు పోలీస్ లోకల్గా ఉండే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీ కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రిజిస్టర్డ్ ఫాలో అవ్వాలి, సీసీ కెమెరాలు కంపల్సరీగా ఉండాలి. దట్టు వాడు ఇచ్చే హాస్పిటాలిటీ బట్టి కూడా రూమ్ రెంట్ డిసైడ్ అయి ఉండాలి.
దాంతో జిఎస్టీ ఒకటి యాడ్ చేసేసారు. ఇప్పుడు 1000+ ఉందనుకోండి రూమ్ రెంట్, దానికి కంపల్సరీ జిఎస్టీ ఛార్జ్ చేయాలి. 999 రూపాయల వరకు పర్వాలేదు. ఓకే, అది కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి Criteria. అలాంటివి. ఆ క్రైటీరియాలోనే ఫాలో అవ్వాలి వాళ్ళు. సో ఖచ్చితంగా ఉంటుంది దానికి వాటర్ ఫెసిలిటీ కానీ ఇప్పుడు వైఫై ఒకటి మ్యాండేటరీ చేశారు. సో వైఫై మ్యాండేటరీ చేయగలిగింది సీసీ కెమెరాలు ఎందుకు ఉండవు? ఖచ్చితంగా ఉంటాయి, ఉండి తీరాలి కూడా. అండ్ ఇప్పుడు చెక్ ఇన్ చెక్అవుట్ ఒక టైం ఉంటుందండి. గంటకి 2 గంటలకి ఏమీ ఇవ్వరు హోటల్స్ లోనో లాడ్జెస్ లో, నాకు తెలిసినంత వరకు. అంటే మాక్సిమం ఆఫ్టర్నూన్ 12 నుంచి నెక్స్ట్ డే 11 వరకు ఏదో ఉంటుంది చెక్ ఇన్ చెక్అవుట్ టైమింగ్స్ ఉంటాయి. బట్ ఓయోలో నీకు చెక్ ఇన్లు చెక్అవుట్లు అవసరం లేదు. లేదండి, 1 hour కూడా బుక్ చేసుకోవచ్చు. కాదు వాళ్ళ కాన్సెప్ట్ చేసుకోవచ్చు. బట్ గోవా అలాంటి కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే కంపల్సరీగా మ్యాండేటరీ చెక్ ఇన్ 12 o'clockకి. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ 11:50 వరకు కూడా ఉండొచ్చు. మళ్ళీ 12 దాటిపోయి 1 hour ఉన్నా కూడా నెక్స్ట్ డే ఫేర్ ఛార్జ్ చేసేస్తాడు. వాళ్ళు ముందు మనం 9 గంటలకు వెళ్ళామని అన్నా కూడా వాడు ఒప్పుకోడు. 9 గంటలకు ముందు రోజు పే చేయాలి, వాడి లెక్క అలా ఉంటుంది. సో మిగతా ఎక్కడ కూడా అది లేదు. 24/7 ఉండేవి. ఇప్పుడు ఇవాళ 10 గంటలకు వెళ్తే రేపు 10 గంటల వరకు, ఇవాళ 9 గంటలకు వెళ్తే రేపు 9 గంటల వరకు ఉంటాయి. సో ఓయో లాంటివి ఎలా అంటే ఇప్పుడు కొన్ని అదే లోకల్ లాడ్జెస్లో కూడా ఒక నైట్కి కొంత ఫేర్ ఉంటుంది, కంప్లీట్ డే కొంత ఫేర్ ఉంటుంది. అలా కాకుండా రెస్ట్ రూమ్స్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు డార్మేటరీ అంటారు, ఐడియా ఉందా? డార్మేటరీ అని కొన్ని ఓన్లీ బెడ్స్ వరకు ఇస్తూ ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఓయో రూమ్స్లో. ఒక సెపరేట్ రూమ్స్ మళ్ళీ ఉంటాయి. ఒక పెద్ద హాల్లో ఒక హాస్టల్లో బెడ్స్ లాగా కింద పైన వేసేసి ఒక 10-20 ఉంటాయి. అదేంటంటే 1 hourకి 200 అట్లా పే చేస్తారు. దానికి ఒక కింద బాక్స్ ఉంటుంది, దాంట్లో లగేజ్ పెట్టి లాక్ చేసుకోవచ్చు. సో అట్లాంటి కాన్సెప్ట్లు ఉన్నాయి ఓయోలో కూడా. సో వాళ్ళు ఒక మామూలు లాడ్జిగా పెట్టుకున్నవాడు వాడు ఓయోతో టైఅప్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వాడు మెసేజ్ చూపిస్తాడు, మీ దగ్గర నేను ఓయోలో బుక్ చేసుకున్నాను అంటే మీరేనా? నేనే. మీ ఆధార్ చూపించండి, ఇవ్వండి అంటాడు. వాడు అక్కడ జిరాక్స్ కూడా తీసి పెట్టుకుంటాడు ఆధార్ది. నెంబర్ నోట్ చేసుకోవడమే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి హోటల్కి సంబంధించిన చెక్ ఇన్ పౌడర్ రిసెప్షన్ దగ్గర ఖచ్చితంగా ఒక జిరాక్స్ మిషన్ కూడా ఉంటుంది. దాంట్లో జిరాక్స్ తీసి పెట్టుకుంటున్నాడు, సైన్ చేయమంటున్నాడు, మీ అడ్రస్ ప్రూఫ్ రాయమంటున్నాడు, మీ పర్సనల్ నెంబర్ కూడా రాయమంటున్నాడు. సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ అవుతున్నప్పుడు ఇట్లే చేసేవాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అక్కడ. అంటే మేము వెళ్ళే కాన్సెప్ట్ అదే అవుతుంది కదా. ఇప్పుడు రీసెంట్ గా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము, వివాహిత సంబంధం ఒకటి జరిగింది ఉత్తరప్రదేశ్, ఎక్కడో పెళ్ళైన ఇద్దరు రూమ్కి వెళ్ళారు. వాళ్ళ వైఫ్ ఎట్లనో పట్టుకుని వచ్చారు, నా హస్బెండ్తో నువ్వు ఉంటావని ఆమెను కొట్టారు. వాళ్ళ ఆయన ఎందుకు ఏమనలేదో నాకు అర్థం కాదు. అంటే ఆయన కూడా అదొకటి. నేను ఇంకోటి చూసాను ఏంటంటే, భార్య ఎవరితోనో బైక్ మీద ఎక్కడికి వెళ్తుంది, వెనక భర్త ఫాలో అయ్యాడు. ఇద్దరు ఒక ఓయో రూమ్లోకి దూరారు. ఈ భర్త ఏం చేశాడు, వెంటనే పోలీసులు తీసుకొని వచ్చాడు. వస్తే ఆమె తెలివిగా వస్తుందని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు కానీ వెనక వైపు గోడ నుంచి వెంటిలేటర్ దిగి తర్వాత పక్కన గోడ ఉంటే గోడ మీద నుంచి 12 feet హైట్ గోడ అంటే దాని నుంచి దూకేసి పారిపోయింది ఆమె. లక్కీగా ఆమె దూకుతున్నది ఎక్కడో లాంగ్లో ఒక అపార్ట్మెంట్ నుంచి ఒక కుర్రోడు తీసిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. బట్ వాడు దొరికిపోయాడు, వాడిని చెదగొట్టేశారు. తీరా చూస్తే ఈ హస్బెండ్కి ఆ భార్య అంటే భయం అంట. అమ్మో నేను తను ప్రశ్నించలేని అడగలేను, అలా చెడు తిరుగుతుంది, రెడ్ హ్యాండ్కి మీరు దాన్ని పట్టుకుంటేనే నేను సేఫ్, లేదంటే అమ్మ నన్ను చంపేస్తుంది అని అంటున్నాడు. అంటే ఎవరింటి పరిస్థితులు వాళ్ళవి. ఎందుకు అసలు అంత భయంగా ఎందుకు ఉండాలి, ఎందుకు మెయింటైన్ అవ్వాలి అని అంటే వాళ్ళెవడో కక్కుర్తిపడి అలా వెళ్ళారని మొత్తం సంస్థకే చెడ్డ పేరు ఆపాదించడం వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు అది కొంచెం అన్ఫార్చునేట్లీ అంతే, వాళ్ళ దురదృష్టం. థ్యాంక్ యూ అండి.